హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. నితిన్‌కి హిట్ వచ్చి దాదాపు 5 ఏళ్ల పైనే అవుతుంది. 'భీష్మ' తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఇయర్‌లోనే వచ్చిన 'రాబిన్ హుడ్' కూడా దారుణంగా డిజాస్టర్ అయింది. అలాంటి టైంలో నితిన్ హోప్ ఓన్లీ తమ్ముడు మీదే. నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ 70 కోట్లు పెట్టి ఈ సినిమాను నిర్మించాడు దిల్ రాజు. మరి అంతటి బడ్జెట్‌తో వచ్చిన ఈ తమ్ముడు మూవీ నితిన్‌కి హిట్‌ని ఇచ్చిందా లేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. సో ఇక కథలోకి వెళ్తే వైజాగ్‌లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పేలిపోతుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్స్ వల్ల వందల మంది చనిపోతారు. ఆ ఫ్యాక్టరీ ఓనరు అజర్వాల్. అతను డబ్బుతో మంత్రి, ముఖ్యమంత్రుల్ని కొనేస్తాడు. కానీ బాధిత కుటుంబాలు న్యాయం కోసం పోరాటం చేస్తాయి. దీంతో విచారణ కమిటీ వేస్తుంది ప్రభుత్వం. ఆ విచారణ కమిటీకి హెడ్ ఝాన్సీ కిరణ్మయి. వారికి న్యాయం చేస్తా అని చెప్పి మాటిస్తుంది. ఆ కమిటీని ఝాన్సీని చంపాలని అగర్వాల్ చూస్తాడు. ఇదిలా ఉండగా జై ఒక ఆర్చరీ ప్లేయర్. వరల్డ్ ఛాంపియన్ లో నెగ్గి గోల్డ్ మెడల్ కొట్టాలన్నది జై గోల్. దీంట్లో జైకి సాయం చేస్తుంది చిత్ర. అయితే జైకి గేమ్ పైన ఫోకస్ తగ్గుతుంది. దానికి రీజన్ వాళ్ళ అక్క స్నేహలత. వాళ్ళ అక్కకు ఇచ్చిన మాట తప్పాడు అనే గిల్టీ ఉంటుంది అతనికి. దాన్ని సరిదిద్దుకోవడానికి అక్క కోసం వెళ్తాడు. ఈ క్రమంలో జై, చిత్ర, ఝాన్సీ కిరణ్మయి ఒక ఊరిలో చిక్కుకొని పోతారు. ఆ చిక్కులో నుంచి వాళ్ళు బయటికి ఎలా వచ్చారు, ఈ చిక్కులకి రత్న, గుత్తీలకి సంబంధం ఏంటి, ఈ ప్రమాద బాధితులకి ఝాన్సీ కిరణ్మయి ఇచ్చిన మాట నిలబెట్టుకుందా లేదా, జై వాళ్ళ అక్కని కలిశాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే, సినిమాని ఎలా తీశారు, ఏ ఉద్దేశంతో తెర మీదకి తీసుకొచ్చారు అని ఆలోచిస్తే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సినిమా మొత్తం అక్క గురించి, అక్క కూతురు గురించి ఉంటుంది. అంటే ఇదొక ఫ్యామిలీ స్టోరీ. కానీ ఫ్యామిలీస్ చూడకుండా సెన్సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నారు. పోనీ ఏ సర్టిఫికేట్ కైనా న్యాయం చేశారా అంటే ఆ వైలెన్స్ కూడా సరిగ్గా తీయలేదు. ఇక మరి ఏ ఉద్దేశంతో సినిమా చేశారో దానికి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ ఎందుకు తెచ్చుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడా కూడా ఏ సర్టిఫికేట్ సీన్స్ ఉండవు. సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్ సీన్స్ కాస్త ఉంటాయి. అవి కూడా మరి అంత వైలెన్స్ గా ఏమి ఉండవు. అంటే సినిమాలో నితిన్ ఫోకస్ తగ్గినట్లు, డైరెక్టర్ కూడా సినిమాలో ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఫోకస్ చేయాలో మిస్ అయినట్లున్నారు. ఇక కథలోకి వస్తే ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది. ఏ మాత్రం కొత్తదనం లేకుండా రెగ్యులర్ గా సాగుతుంది. అక్కను వెతుకుంటూ వర్ష బుల్లమ్మతో హీరో వచ్చిన పల్లెటూరుకు వెళ్తాడు. అక్కడి నుంచి యాక్షన్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ సినిమా పూర్తయ్యే వరకు, అంటే ఫస్ట్ హాఫ్ చివరి నుంచి క్లైమాక్స్ వరకు ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా జోనరు ఒక్కసారిగా సర్వైవల్ థ్రిల్లర్ మోడ్ లోకి మారిపోతుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక అడవిలో ఒకే రతంలో జరుగుతుంది. అజర్వాల్ ప్రైవేట్ ఆర్మీ, ఆ గ్రామంలో ఉండే క్రూరమైన మనుషులు, వీళ్ళందరినీ దాటుకుని వాళ్ళ అక్క అండ్ ఫ్యామిలీ తప్పించుకుంటూ ఆ గ్రామాన్ని దాటాలి. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కో ఫైట్ సీన్ మరీ లెంతీగా ఉండడం ఒక మైనస్. అలాగే ఫైట్ సీన్స్ లో లాజిక్స్ కూడా చాలా మిస్ అయ్యాయి. అయితే ఆ ఫ్యామిలీలో ఒక ప్రెగ్నెంట్ ఉంటుంది. ఆమె డెలివరీ టైం సీన్స్ కాస్త సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. కానీ ఇలాంటి సీరియస్ సీన్స్ టైంలో కూడా సప్తమి గౌడతో ఒక కామెడీ ట్రాక్ పెట్టించారు. అది సెట్ అవ్వకపోగా ఆడియన్స్ కి ఇరిటేషన్ తెప్పించేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ కాస్త కొత్తగా ఉంటుంది. విలన్ పాత్ర కూడా బాగుంది. ఆ పాత్ర ఎండింగ్ కూడా కొత్తగా ట్రై చేశారు. కాకపోతే సినిమాలో ఎమోషన్స్ మిస్ అవ్వడమే ఒక పెద్ద మైనస్. నితిన్ పర్ఫార్మెన్స్ తన గత సినిమాలతో పోలిస్తే బాగానే చేశాడు. ఎమోషనల్ యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. లైవ్ కూడా పర్వాలేదు. ఇక వర్ష బుల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక విలన్ గా సౌరభ్ సచిదేవ కూడా అదరగొట్టాడు. ఆయనకు ఉన్న సమస్యతో కూడా విలనిజాన్ని చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించలేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండేదేమో అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఓవరాల్ గా తమ్ముడు సినిమా ఎమోషన్స్ లేని తమ్ముడు. వేస్ట్ ఆఫ్ టైం. సో దిస్ ఈస్ సినీ సిగార్స్, వేర్ సినిమా మీట్స్ క్యూరియాసిటీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.